అందరికీ నమస్కారాలు. ఈరోజు విజయనగరం కేంద్రంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గ్రీవెన్స్లో ప్రజల సమస్యల్ని పరిష్కారం తీసుకొచ్చే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం కూడా జిల్లా అధికారులందరూ కూడా అలాగే మండల అధికారులందరూ కూడా ఆయా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రజల తాలూకా ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే పరిష్కారం వచ్చే దశగా పనిచేయడం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు కూడా నేను స్థానికంగా ఉండడం వల్ల ఈ గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల నేను కూడా కాసేపు పనిచేసి టైం ఇచ్చి ఒక అవగాహన వస్తుంది, ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఎలా పరిష్కరిస్తున్నారు, అధికారులు ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద కూడా ఇక్కడ రావడం నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. జిల్లా గ్రీవెన్స్ ప్రతి వారం కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇక్కడ సరైన న్యాయం జరుగుతుంది. ప్రతి గ్రీవెన్స్ని కూడా రిడ్రెసల్ రేట్ కూడా బాగా జరుగుతున్న విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయడం జరిగింది. ఈరోజు పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. ఎక్కడైతే రీసర్వే చేసి గత గవర్నమెంట్ చట్టానికి విరుద్ధంగా ఒక వ్యక్తి ఫోటో వేసి పాస్బుక్లు ఇష్యూ చేయడం జరిగింది. అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి హ్యాండ్ ఓవర్ చేయించుకొని చట్టం ప్రకారంగా ఎటువంటి పాస్బుక్ ఇవ్వాలో ఒక యాంబ్లంతో గవర్నమెంట్ యాంబ్లంతో పాస్బుక్ రీఇష్యూ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా పార్టిసిపేట్ చేసి అధికారులందరూ కూడా బయోమెట్రిక్ అప్రూవల్తో వాళ్ళు ఉన్న పాస్బుక్ హక్కు ప్రకారంగా వాళ్ళ ల్యాండ్ అంతా కూడా చూపించి వాళ్ళ భూమి అంతా కూడా పాస్బుక్లో రికార్డ్ అవుతూనే మీరు బయోమెట్రిక్ అప్రూవల్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఈ జిల్లాలో ప్రధానంగా చాలా ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్యాడీ పండించిన రైతులు ఎక్కువ. సుమారు గత సంవత్సరంలో 3,40,000 ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈరోజు సంక్రాంతికి ముందే సుమారు 4 లక్షల ప్యాడీ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మనందరం కూడా ప్యాడీ పండించిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్యాడీ అక్నాలెడ్జ్ చేసిన 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్ రావడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. అటు మిల్లర్స్ని కూడా ఎటువంటి ప్రలోభాలు చేయకుండా ఖచ్చితమైనటువంటి ప్రణాళికబద్ధంతో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సుమారు ఈ జిల్లాలో ఈ ఖరీఫ్ పంటకై 4 లక్షల టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరుగుతూ ఉంది. మరిన్ని అదనపు శాంక్షన్ కూడా ఇవ్వమని కూడా ఈరోజు మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి కూడా ఆయన కూడా ప్రత్యేకించి మన జిల్లా కూడా రేపు వచ్చి జిల్లాలో ఆర్ఎస్కేస్ని కూడా సందర్శించి రైతు కుటుంబాలు కూడా మాట్లాడి ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ఎలా జరుగుతుందంతా కూడా రేపు ఆయన కూడా పరిశీలన చేయడానికి కూడా వస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకు అంకితభావం, ప్రజలకి ఆనందం కల్పించినటువంటి మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనందరూ కూడా గమనించాల్సిన సంగతి మీ ద్వారా ప్రజలు కోరుకుంటున్నారు. సార్, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రయోగాత్మకంగా రెవెన్యూ క్లినిక్లను ప్రవేశపెట్టారు. అయితే సచివాలయాల దగ్గర నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎప్పటికీ కూడా చాలా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. వాళ్ళు ఏ విధంగా సమాయత్తం చేస్తారు? ఈరోజు జిల్లా అధికారులు అందరూ కూడా మానిటరింగ్ వ్యవస్థ పెట్టడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఒక ఫైల్ రిజెక్ట్ అవుతుందంటే దానికి సరైనటువంటి కారణంతో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంలో రెవెన్యూ ఇష్యూస్ పరిష్కరించాలని రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. రీసర్వే సదస్సులు కూడా పెట్టడం జరిగింది. ఈ రీసర్వే ఇష్యూస్లో కానీ రెవెన్యూ సమస్యలు కానీ ఏవైనా సమస్యలు ఇంకా క్లియర్ అవ్వకపోతే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారన్న కారణం మీద కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మన మండల రెవెన్యూ అధికారులకు కానీ అలాగే గ్రామీణ రెవెన్యూ అధికారులకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక రీసర్వే జరిగినటువంటి మా జిల్లా ఏదైనా ఉంటే విజయనగరం జిల్లా. అది కూడా 20 రోజుల కాల వ్యవధిలో అనేక గ్రామాలు రీసర్వే చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అనేది ఎక్కువగా పెంచడం జరిగింది. దురదృష్టకరం. మన జిల్లా వాసులు మన ప్రాంతంలో ఉన్నటువంటి
రీసర్వే విలేజెస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ మన జిల్లాలో రావడం జరిగింది. మరి ఎక్కువ కాంప్లికేషన్స్ని రెక్టిఫై చేయడానికి కూడా అధికారులు కొంత టైం ఇవ్వాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమస్యలు క్లియర్ చేయాలి, ఎటువంటి సమస్యలు రికార్డ్ చేసి మా కలెక్టరేట్కి పంపిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా సాల్వ్ చేసే దశగా ఇప్పుడు అధికారులు, ఉన్నతాధికారులు అందరూ పనిచేస్తున్నారు. ఆ కలెక్టర్ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మండల అధికారులకి, విలేజ్ అధికారులకు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ప్రతి సమస్యని కూడా ప్రభుత్వం పరిష్కరించే దశగా పనిచేస్తుంది. సో అది కూడా ఒక ప్రణాళిక వేస్తాము మేము కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా ఒక అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా అధికారుల్ని ఫలానా రూల్ పొజిషన్లో ఇది చేయాలి, ఫలానా రూల్ పొజిషన్లో ఇది పైకి రాయాలి అనేది కూడా ఒక అవగాహన కూడా కల్పించాలి. ఎందుకంటే ఈరోజు రెవెన్యూ సమస్యలు అనేది కలిసికట్టుగా నేను ఇప్పుడు ఎక్కడైతే గ్రామాల్లో గ్రామ వ్యవస్థలో ఎక్కడైతే ఒక జాయింట్ ఎల్పిఎం ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్దలు కూర్చోబెట్టి అన్నదమ్ముల సమస్య కానీ కుటుంబ సమస్య కానీ లేకపోతే సరిహద్దు సమస్యలు ఉన్నా కూడా అక్కడ సమస్య క్లియర్ చేసి అధికారులతో మమేకమై పనిచేయగలిగితే అక్కడ ఎక్కువ శాతం సక్సెస్ రేట్ వస్తుంది. ఎక్కడైతే కొంచెం ఈ వ్యవస్థకు కొంచెం దూరం అవుతుందో అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. బట్ ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో రెవెన్యూ ఇష్యూస్ సాల్వ్ చేసే దశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు 18 మాసాలు అయింది, ప్రతి సమస్యని కూడా ఈరోజు చాలా వరకు క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్ కాలంలో కూడా ఎటువంటి ప్రణాళికబద్ధంతో ఈరోజు ఈ జిల్లాలో ఉన్న రెవెన్యూ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసే దశగా పనిచేయడానికి మేము సహకరిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ మాకు చాలా కూటమి ప్రభుత్వం ప్రెస్టేజ్ ఇష్యూ అయిన ప్రాజెక్ట్ అని చెప్తాను. అట్ ది సేమ్ టైం వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా ఆ క్రెడిట్ మాది అంటున్నారు. మీరేమంటారు? క్రెడిట్ అంటే వాళ్ళకి హిస్టరీ చూడమని కూడా చెప్పమంటున్నాను. ఎందుకంటే హిస్టరీ కూడా చూడాలి. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి శాంక్షన్ చేయడానికి ముఖ్య కారకులు ఎవరు? ఈరోజు ఉడాన్ స్కీమ్ కింద దేశంలో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లని తీసుకొచ్చే దశగా కార్యాచరణ చేసినటువంటి ప్రభుత్వం ఏది? అది కూటమి ప్రభుత్వం. 14 నుంచి 19లో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తీసుకురావాలన్నా కూడా ఈరోజు కడపకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది? కర్నూలులో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది? రాజమండ్రి ఎయిర్పోర్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎలా వచ్చింది? ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఉడాన్ స్కీమ్లో కొత్తగా పీపీపీ మోడల్లో ఈ ఎయిర్పోర్ట్ నెలకొల్పితే ప్రపంచ స్థాయికి ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలన్న ఒక ఆలోచన గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్, అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సహకారంతో దాన్ని ప్రణాళికబద్ధంగా అప్రూవల్ చేయడం జరిగింది. ల్యాండ్ సేకరణ కూడా అప్పుడే మొదలవడం జరిగింది. దురదృష్టవశం వాళ్ళు గత గవర్నమెంట్లో 5 ఏళ్ల కాలపరిమితంలో రెవెన్యూ ఇష్యూస్ క్లియర్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి ఆలోచన కార్యాచరణ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ డిలే అయ్యి ఈరోజు ఈ గవర్నమెంట్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుని క్లెయిమ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే శాంక్షన్ తెచ్చింది అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అప్పటి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ రాజు గారు భోగాపురంలో పెడితే ఉత్తరాంధ్ర అందరికీ కూడా సెంట్రల్ లొకేషన్ అవుతుంది, అందరికీ ఇది బాగా పనికొస్తుందని అప్పుడు డీజీసీఏ నుంచి అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడ శాంక్షన్ చేస్తే వాళ్ళు ఎలా క్రెడిట్ తీసుకుంటారు? వాళ్ళు 2 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళ ప్రభుత్వం ఆ 5 ఏళ్ల కాల పరిమితంలో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? వాళ్ళు కూడా 2023లో దానికి మళ్ళీ శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. మరి 4 ఏళ్ల పాటు ఏం చేశారు? 4 ఏళ్ల పాటు ఎందుకు దాని మీద ఇష్యూస్ క్లియర్ చేయలేకపోయారు, దాన్ని వేగవంతం చేయలేకపోయారు? అది కాకుండా వాళ్ళ ఎలక్షన్లో కూడా, వాళ్ళ 2019 ఎలక్షన్ ప్రచారంలో కూడా బుర్రలేని వాళ్ళు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడతానన్నారు. ఆ మాట ఎవరైనా మర్చిపోతారా? మరి తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి కార్యాచరణ చేసిందో దాన్నే మళ్ళీ బలపరిచి ఎయిర్పోర్ట్ కంటిన్యూ చేశారు. అది కూడా మనం గమనించాలి. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదైతే ప్రజలకి మంచిదనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఈ గత గవర్నమెంట్ చేసినటువంటి దుర్మార్గమైన పనులన్నీ కూడా బుద్ధి చెప్పేలాగా వన్ సైడెడ్గా ఓటేసి కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అధికారం ఇచ్చి ప్రజల నమ్మకాన్ని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. ఈ విషయం ఎవరు కూడా మర్చిపోరని సంగతి మీ ద్వారా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.